నమస్తే భయ్యా. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న గేమ్ చేంజర్ ఎలా అనిపించింది అన్న? మీరు గేమ్ చేంజర్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేశారు కదా రామ్ చరణ్ అన్నతో, అంటే మీకు ఎలా అనిపించింది మూవీ? అండ్ రామ్ చరణ్ అన్నతో కూడా చేశారు కదా, అది కూడా ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ లో నేను చిన్న రోల్ చేశాను భయ్యా, చాలా హ్యాపీగా ఉంది. శంకర్ గారి డైరెక్షన్ లో వర్క్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ పీక్స్. రంగస్థలం తర్వాత ఒక యాక్టింగ్ ఇరగదీశాడు. ఎమోషన్ గానీ, డాన్స్ గానీ, డిఫరెంట్ గెటప్స్ లో డిఫరెంట్ లుక్ లో రామ్ చరణ్ గారు చాలా బాగుంటారు. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అన్న? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్. అంజలి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్.జె. సూర్య గారు అయితే యాక్టింగ్ ఇరగదీశాడు. ఒక్కొక్క సీన్ లో ఎస్.జె. సూర్య చాలా బాగా చేస్తాడు అనుకుంటే రామ్ చరణ్ గారు కూల్ గా, ఎమోషన్ గానే మొత్తం దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఇంకా శ్రీకాంత్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎలా అనిపించింది మరి మీకు? క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం బయట చూస్తుంటాము, ఆ తండ్రికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కొడుకు చూస్తూ ఉంటాడు. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? శంకర్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన రికార్డ్స్ అందరికి తెలుసు. ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్లు శంకర్ గారు ఉన్నారు. ఆయనేమో ఇండియాలో టాప్ డైరెక్టర్. ఇక్కడ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్. ఇద్దరు కాంబినేషన్ కలిసి సినిమా ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంది. అయితే అన్న మీరు రామ్ చరణ్ గారితో కలిసి అంటే ఎన్ని డేస్ చేశారన్న? ఒక 2 days చేశారా? మేము 1 week వరకు చేసాము. ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్నతో కలిసి అలా ఎక్స్పీరియన్స్? అంటే చిన్న క్యారెక్టర్ అయినా కూడా రామ్ చరణ్ అన్నతో కలిసి చేశారు కదా, ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ గారు ఆయన చాలా డిసిప్లైన్ ఉంటాడు. ఎట్లా అంటే ఒక హనుమాన్ అన్ని శక్తులు ఉన్న డిసిప్లైన్ ఎట్లుంటాడు రాముడి దగ్గర, అట్లా రామ్ చరణ్ గారికి ఆయన గ్లోబల్ స్టార్ అయినా, ఇండియాలో ఆయనకి ఒక మంచి తెలుగులో ఆయన ఒక టాప్ హీరో అయినా, ఒక గ్లోబల్ స్టార్ వరకు రీచ్ అయినా కూడా ఈ రోజు కూడా ఆయన చాలా డిసిప్లైన్ గా ఉంటాడు. సెట్ లో షార్ట్ ఒకసారి కాకుండా 2 సార్లు అయినా చిరాకు కోపం లేకుండా షార్ట్ బాగా వచ్చేంత వరకు డైరెక్టర్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫుల్ కూల్ గానే ఉంటాడు అన్న. చాలా కూల్ గా ఉంటాడు. అంటే అట్లుంటే మంచిగా హ్యాపీ అనిపిస్తుంది కదా అందరికి, అక్కడ చేసే వాళ్ళకి కూడా. చాలా హ్యాపీ. ఎంతో మంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆయన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటారు అలా ఉంటే. ఎందుకంటే లైఫ్ లో ఎంత పెద్ద రేంజ్ పోయినా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా కొంచెం అదే డిసిప్లైన్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ చెప్తా ఉంటాడు కదా ఆయన. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన ఫ్యూచర్ లో చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటారు. ఓవరాల్ గా హిట్ అయినా అన్న సినిమా? సినిమా పక్కా బ్లాక్ బస్టర్. అందరూ చూడండి, థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి అయితే ఒక మెగా ఫ్యాన్స్ అందరికి, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికి పండగ. ఓకే అన్న, థ్యాంక్ యూ.